భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆంధ్రాలో 13th ఎలక్షన్స్ జరిగాయి. అలాంగ్ విత్ ఎంపీ ఎలక్షన్స్ కూడా కలిసి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రెండు కలిపి. ఆ రోజుల్లో మీకు అంటే ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిసి అవడంలో కొంచెం చిన్న ఇబ్బంది ఉందండి. కొంచెం డిలే అవుతుంది. మామూలుగా ఎంపీ ఒకటే అనుకోండి, ఒక 2 minutes 3 minutes అయిపోయేది ఒక మనిషి ఓటు వేయడానికి. ఇప్పుడు 5 minutes 6 minutes పడచ్చు. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఏది ఎంపీ ఏది ఎమ్మెల్యే కూడా చెప్పాలి క్లియర్గా మన ఓటర్కి. చెప్పి బాబు దీంట్లో ఈ గుర్తులు ఉంటాయి, దీంట్లో ఈ గుర్తులు ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే దీంట్లోకి వెళ్ళి నాకు ఈ గుర్తు కనపడలేదు అంటాడు. సో అది ఆ ఇబ్బందులు ఉంటాయి. నాకు కమలం కనపడలేదంటే ఎమ్మెల్యే దాంట్లో వెళ్ళి అడిగితే కొంచెం కష్టం. ఎమ్మెల్యే దాంట్లో సైకిల్ ఉంటుంది, కమలం ఉండదు. అలాగే. సో అదండి. అందువల్ల కొంచెం డిలే ఎక్కువ అవుతుంది. దానివల్ల మీకు క్యూ లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ఓటర్కి కష్టం ఎక్కువ అవుతుంది. అయినా కూడా 81% ఓటింగ్ జరిగిందండి. చాలా మంచి పరిణామం, మంచి డెవలప్మెంట్ అనే చెప్పాలి. దీనివల్ల మనకి డెమోక్రసీ ఇన్ ఆంధ్ర పక్కా గెలుస్తుందని చెప్పవచ్చు. అంటే చాలామంది అంటారు ఇది ఎక్కువ ఓటింగ్ పడితే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. దట్ ఈస్ ద నార్మల్ టాక్. ఎక్కువ ఓట్లు పడితే జగన్కి 30 అని అంటారు. అది క్వైట్ పాసిబుల్, ఎస్. ఎందుకంటే ట్రెండ్ బాగా మారిపోయింది. లాస్ట్లో ట్రెండ్ మారిపోయింది. మొదట్లో ఉన్న ఊపు లేదండి. మొదట్లో ఒక 15 days బ్యాక్ లేని చేంజెస్ వచ్చాయండి. 15 రోజుల క్రితం లేనిది ఇప్పుడు మారిపోయింది. ఎలా మారిపోయింది అంటారు, బాబు గారి ఎక్స్ట్రాడినరీ పోల్ మేనేజ్మెంటా, ఆయన మేధస్సు అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండి. ఆల్ సెడ్ అండ్ డన్. 40 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో ఆయన చాలా విషయాలు తెలిసేందుకు. పాపం జగన్మోహన్ రెడ్డికి అంత అనుభవం లేదు, ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. సో అది క్లియర్ కట్గా బాబు గారి చాణక్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ట్రెండ్ ఒకలా ఉంది, సడన్గా మారిపోయింది ట్రెండ్. మారిపోయింది. వాళ్ళు అసలు క్యాండిడేట్లో కూడా నైరాశ్యం, వాళ్ళు కూడా నీరసం వచ్చేసింది. క్యాండిడేట్స్ కూడా కొంచెం చతికిల పడిపోయారని చెప్పాలి. లాస్ట్ మినిట్లో నీరసం వచ్చేసి కష్టం కదండి. మీరు ఒక ఫైనల్ ఒలింపిక్స్లో ఫైనల్ గేమ్స్కి వెళ్తారు, మీరు ఫైనల్ లాస్ట్ ల్యాప్, అక్కడ మీరు నిలబడిపోతారే, అక్కడ దాకా బాగా యుద్ధం చేసి. సో ఆ పరిస్థితి వచ్చిందండి. సో తెలుగుదేశానికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయని అందరూ అంటున్నారు. సో అది మనం ఇప్పుడు మాట్లాడకూడదు. ఏదైతే అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అవి 1వ తారీఖున వస్తాయి అనమాట. 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దానిలో అందరికి తెలిసిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు మేము చేస్తాం 130 చేస్తాం 140 చేస్తాం. కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇదండి 81% వాటెవర్, ఇది ఎవరు గెలిస్తే పక్కన పెట్టండి, డెమోక్రసీ మాత్రం గెలిచిందండి. 81% మరి ఓట్లు వేశారంటే బాధ్యతగా వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు పాపం. చాలామంది అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్నారు. డబ్బులు పుచ్చుకోవడం అది జరిగింది అనుకోండి. కొంచెం డబ్బులు పంపిణీ బాగా ఎక్స్టెన్షన్గా జరిగింది. ఆ డబ్బులు పంపిణీలోనే తెలిసిపోతుందండి ఎవడు గెలుస్తాడు. ఎలా అంటారు, ఇప్పుడు డబ్బులు పంపిణీ తెలుగుదేశంలో బాగా జరిగింది. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఓటు వేయడానికి అనుకున్న వాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చారు. అదే మీకు అంటే మరి వాడు పక్కా జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ ఉంటాడు. వాడు అంటే పక్కా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉంటాడు అని తెలిసి వీడికి. అయినా కూడా వాడు వచ్చి డబ్బులు అడిగితే వాళ్ళకి ఇచ్చాడు, తీసుకోమన్నాడు. అంటే అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎంపీకేమో కూటమికి వేస్తారు, ఎమ్మెల్యేకేమో జగన్ వేస్తారు. అలా అన్నమాట. అలా వీడు అవుతుంది. లేదంటే వాడు పెళ్ళం జగన్ వేస్తే మూడేమో టీడీపీ వేస్తారు. అలా ఏదో వాళ్ళు కొంచెం వాడు డబ్బులు పుచ్చుకున్నందుకు కొంచెంలో కొంత న్యాయం చేద్దామని చూస్తారు. అసలు డబ్బులు పుచ్చుకోవడమే అన్యాయం. దాంట్లో మళ్ళీ న్యాయం గురించి మాట్లాడడం కొంచెం విచిత్రంగానే ఉంటుంది. కానీ మరి తప్పదు, అది గ్రౌండ్లో అలా ఉంది పరిస్థితి. ఏం చేస్తాం దాన్ని. మరి కళ్ళు మూసుకుని కూర్చోలేం. కళ్ళు మూసుకుని కూర్చుని అసలు ఎక్కడ డబ్బులు పంపిణీ జరగలేదు, అన్యాయం జరగలేదు అని అంటే అది మూర్ఖత్వం. సో బేసిక్గా జరిగింది, చాలా జరిగింది.
ఆ జరగడంలో కూడా తెలిసిపోతుంది. ఏంటిది? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపకంలో తేడా చేశారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్. డబ్బులు తక్కువ వచ్చాయా మరి డబ్బులు తక్కువ వచ్చాయా, లేదంటే కొంతమంది అంటే మధ్యలో ఉంటారు కదా మిడిల్ లెవెల్ లీడర్స్, వాళ్ళు నొక్కేశారట. ఎలాగ ఓడిపోతాం కదా, డబ్బులు ఎందుకు పక్కన. అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక్కసారి ఒక నెగిటివ్ థాట్ వస్తే పతనం టక్కడ పడిపోతారండి. సో ప్రొడిక్షన్స్ ఏంటంటే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపకం కూడా సమాజం చేయలేదు కనుక వాళ్ళ ఓడిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్పి మన లోకల్ విశ్లేషకులు ఉంటారు కదా, మన పల్లెటూరు మేధావులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అలా అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు అదంతా పక్కన పెట్టి నాకైతే ఎలక్షన్ మాత్రం మంచిగా జరిగిందండి. కొంచెం అక్కడక్కడ గొడవలు అయినా కూడా ఓవరాల్గా చాలా పీస్ఫుల్గా జరిగింది. మన ఆంధ్రుల గొప్పతనం అది. మన వాళ్ళు ఎంత లోపల కక్ష ఉన్నా బయటికి తేలనవారు. చాలా చాలా ఓర్పు సహనంతో ఉంటారు మన వాళ్ళు. తర్వాత ఇంటెలిజెంట్ పీపుల్ మన వాళ్ళంతా కూడా తెలివిన వాళ్ళు. అంత ఉద్రేకాలు కావేశాలు ఉండవు మనకి. దానికి లొంగిపోము. అది మన గొప్పతనం అని నేను అనుకుంటాను. సో ఇదిలా ఉండగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ గైజు అందరూ కూడా క్యూలో నిలబడి బాధ్యత గల పౌరులుగా వచ్చి ఓట్లు వేశారని నేను చూశాను. అందరూ వేశారు ఓట్లు. వచ్చిన వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వేశారు. పైన కూడా పాపం పన్ను మార్కులు వచ్చి వేశారు. అంటే చాలా మంచి ట్రెండ్ అండి. ఇట్స్ అ వెరీ గుడ్ ట్రెండ్. ఇది కంటిన్యూ అవ్వాలి. మన అంటే పీపుల్లో కూడా పొలిటికల్ అవేర్నెస్ అది బాగా వచ్చింది. తర్వాత ఏమో రెస్పాన్సిబిలిటీ వచ్చింది. మా ఓటుకి ఇంత పొలం ఉంది అని వాళ్ళకి తెలిసింది. సో ఈ రెస్పాన్సిబుల్గా వేసిన నాడు రేపు పొద్దున వాళ్ళు గట్టిగా అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము ఓటేసాం, గెలిపించాం అడగడానికి. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అది డబ్బులండి. నువ్వు ఊరికేసేవాటరా అంటాడు. ఎమ్మెల్యే ఏమంటాడు, నువ్వు ఊరికేసేవాటరా, నీకు 1000 రూపాయలు 2000 ఇచ్చాను కదా అంటాడు. దాంతో ఫిజికల్ అయిపోతుంది. సో అందుకే మనవాళ్ళు ఈ మెల్లిమెల్లిగా మానుకోవాలి. మెల్లిమెల్లిగా దే షుడ్ కమ్అవుట్ దిస్. మీరు ఈ పని చేస్తే మీకు వేస్తాం అని ఒక మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు బాగుంది. మీ మేనిఫెస్టోలో పెట్టారు కదండి, పోలవరం చేస్తాను కదండి, పోలవరం 2 ఏళ్ళు చేసి పెట్టండి. అలా అయితేనే నెక్స్ట్ టైం మీకు ఓటేస్తాం అని ఇద్దరికి చెప్పుంటే బాగుండదు. లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి నడుస్తుంది. అది అందరికీ ఏటీఎం కింద పనికొస్తుంది తప్ప ముందు కాదు ప్రాజెక్ట్. ఏ పార్టీ వచ్చినా దాన్ని ఏటీఎం కింద వాడుకుంటారు, ఎనీ టైం మనీ. అది. సో అదండి ఆంధ్ర తాలూకు ఎలక్షన్స్. మన ఆంధ్ర తాలూకు గొప్పతనం తెలుస్తున్నాను దీనిలో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.